కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దేశ యువత యొక్క భవిష్యత్తుకు సంబంధించినటువంటి అంశాల మీద ప్రభుత్వాలు దృష్టి పెట్టడం లేదు. యువత అంతా కూడా నిర్వీర్యమైపోతున్నది. మరో రూపంలో అవమానాలకు గురి చేసేటటువంటి పద్ధతి వ్యక్తమవుతుంటే కాక్రోచ్ పార్టీ పేరుతో కూడా యువత నిరసనలు వ్యక్తం చేస్తున్నటువంటి విషయాలు కూడా మనం గమనిస్తున్నాం. దేశవ్యాప్తంగా సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పి హామీ ఇచ్చినటువంటి మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఉద్యోగాలు భర్తీ చేయకపోగా ఉన్న ఉద్యోగాలని తొలగిస్తున్నది. సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు వస్తాయని చెప్పి యువత ఓట్లేసి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు ఆ యువతని కూడా నిర్వీర్యమయ్యే పరిస్థితి వచ్చి ఆ వ్యతిరేకత అనేటటువంటిది మనం చూస్తున్నాం. అట్లాగే ప్రభుత్వ రంగ సంస్థలంతా కూడా ప్రైవేట్ పరం చేయడం వల్ల కొత్తగా ఉద్యోగ అవకాశాలు లేకపోగా ప్రైవేట్ రంగంలో ఉద్యోగాలు తగ్గిపోయి లక్షలాది మంది ఉద్యోగాలు కోల్పోతున్నటువంటి పరిస్థితి ఉంది. అట్లాగే దేశంలో నిరుద్యోగ సమస్య పరిష్కరించడానికి నిర్దిష్టమైనటువంటి ప్రతిపాదనలు ఏవి కేంద్ర ప్రభుత్వం నుంచి రావడం లేదు. అందుకనే దేశంలో దాదాపు 60 లక్షల ప్రభుత్వ రంగాల్లో 60 లక్షల ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయి. వాటిని భర్తీ చేయడం లేదు. ఒక రైల్వేలోనే 10 లక్షల ఉద్యోగాలకు పైగా ఖాళీలు ఉన్నాయి. వాటిని భర్తీ చేయడం లేదు. కొత్తగా పరిశ్రమలు పెట్టడం లేదు. ఉన్న ప్రభుత్వ రంగాల్ని ప్రైవేట్ పరం చేస్తున్నారు. ప్రైవేట్ రంగంలో ఉద్యోగాలు కోల్పోయి లక్షలాది మంది నిర్వీర్యం అవుతున్న పరిస్థితి. అట్లాగే ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్స్ లేకపోవడం వల్ల ఆ రకంగా కింది తరగతి నుంచి చదువుకొని వచ్చినటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు, పేద కుటుంబాలకు సంబంధించిన వాళ్ళకు ప్రైవేట్ రంగంలో ఉద్యోగాల అవకాశాలు కూడా ఉన్న కొద్దిపాటి ఉద్యోగ అవకాశాలు దొరకడం లేదు. అందుకని ఆ రూపంలో కేంద్ర ప్రభుత్వం వెంటనే ఇచ్చిన హామీ మేరకు దేశవ్యాప్తంగా ఖాళీగా ఉన్నటువంటి పోస్టులన్నిటిని కూడా భర్తీ చేయాలని చెప్పి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. అట్లాగే మన రాష్ట్ర ప్రభుత్వం కూడా గతంలో బీఆర్ఎస్ అధికారంలోకి రాకముందు వచ్చేప్పుడు తెలంగాణలో టీఆర్ఎస్ అధికారంలోకి వస్తే ప్రతి ఇంటికి ఒక ఉద్యోగం లేదా ఉపాధి అవకాశాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. వాళ్ళ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ ఉద్యోగ అవకాశాలు కల్పించలేదు. ఆ రకంగా ప్రభుత్వం నుంచి గద్దెని దించినటువంటి దాంట్లో నిరుద్యోగుల పాత్ర చాలా కీలకమైనటువంటి. అలాగే కొత్తగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేటప్పుడు మేము అధికారంలోకి వస్తే ఒక సంవత్సరంలోగా 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పి హామీ ఇచ్చారు ఎన్నికల మేనిఫెస్టోలో. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత కొత్తగా నోటిఫికేషన్స్ చేయడం అనేది కేవలం 17,000 మాత్రమే ఇచ్చింది నోటిఫికేషన్. గతంలో బీఆర్ఎస్ అధికారంలో నోటిఫికేషన్స్ ఇచ్చి సెలక్షన్స్ అయిపోయిన తర్వాత పోస్టింగ్లు ఇచ్చినటువంటివి ఉన్నాయి. కానీ కొత్తగా నోటిఫికేషన్స్ ఇవ్వడం అనేటటువంటిది కాంగ్రెస్ వచ్చిన తర్వాత ఒక 17,000 మాత్రమే ఇచ్చింది. అంటే ఉద్యోగాలు 2 లక్షల ఉద్యోగాలు ఖాళీలు ఉంటే అవి భర్తీ చేయడం లేదు రేవంత్ రెడ్డి ప్రభుత్వం. అట్లాగే రాజీవ్ యువ వికాస్ అనేటటువంటిది ఒకటి ఏర్పాటు చేశారు. దానికి ఒక 5-6 వేల కోట్లు కూడా కేటాయిస్తున్నట్టు ఆ ఏర్పాటు చేసేటటువంటి క్రమంలో బట్టి విక్రమార్క ఉప ముఖ్యమంత్రి వీళ్ళంతా కూడా చెప్పారు. కానీ అధికారంలోకి వచ్చి 2.5 సంవత్సరాలు అయిన తర్వాత కూడా వాటి ఊసీ లేదు. బడ్జెట్ లో వాటికి నిధులు కేటాయించడం లేదు. యువత అంతా కూడా పెద్ద సంఖ్యలో ఉద్యోగాలు రాకపోతే ఏదైనా స్వయం ఉపాధి పథకాల ద్వారా అయినా అభివృద్ధి చెందొచ్చు, కుటుంబాలను పోషించుకోవచ్చు అని చెప్పి అనుకుంటే వాటి మీద కూడా నీళ్లు జల్లి ఆ రకంగా నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడుతున్నటువంటి పద్ధతిని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్నాయి. ఎస్సీ ఎస్టీ కార్పొరేషన్ల ద్వారా ఉపాధి అవకాశాలు కలిగించడానికని గత ప్రభుత్వాలు చెప్పుకుంటూ వచ్చి ఈ ప్రభుత్వం కూడా కొత్తగా ఒక్కరికి కూడా ఎలాంటి నిధులు కేటాయించడం లేదు. ఆ రకంగా ఎస్సీ ఎస్టీల సంక్షేమ పథకాలు కూడా నిర్వీర్యమైనటువంటి పరిస్థితి ఉంది. అందుకని దేశవ్యాప్తంగా అట్లాగే రాష్ట్రంలో కూడా యువతకు సంబంధించినటువంటి హామీలు ఏవి అమలు జరగకపోవడం వల్ల యువత తీవ్రమైనటువంటి పక్కదారి పట్టేటటువంటి ధోరణులు కూడా మన దగ్గర పెరుగుతుంది. నిరుద్యోగ భృతి ఇస్తాం 4,000 అని చెప్పి కాంగ్రెస్ అన్నది, అది ఇవ్వలేదు. బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చినప్పుడు 3,016 ఇస్తాం నిరుద్యోగ భృతి అని చెప్పారు, వాళ్ళు ఇవ్వలేదు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే 4,000 ఇస్తాం అన్నది, అది అమలు జరగలేదు. అంటే నిరుద్యోగ భృతి ఇవ్వరు, ఉద్యోగాలు భర్తీ చేయరు, కొత్తగా పరిశ్రమలు పెట్టరు, అట్లాగే స్వయం ఉపాధి పథకాలకు నిధులు ఇవ్వరు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలంతా కూడా యువత మీద దారి మళ్లించేటటువంటి చర్యలకే పాల్పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. వీటన్నిటి నేపథ్యంలో యువత కూడా గంజాయికి, డ్రగ్స్ కు లాంటి వాటికి అలవాటు పడేటట్టుగా చేస్తున్నారు. యువత అంతా కూడా ఉద్యమాల్లోకి వస్తే, పోరాటాల్లోకి వస్తే ఈ ప్రభుత్వాలు గద్దె దిగాల్సి వస్తుంది. ఆ ప్రభుత్వాల్లో ఉండేటటువంటి సమస్యలు పరిష్కరించలేనటువంటి వైఫల్యాలు బయటపడతాయి. కాబట్టి యువతను పక్కదారి పట్టించడానికి గంజాయి, డ్రగ్స్ ఈ దందానంతా కూడా ప్రభుత్వాల అండదండలతోనే ఒకవైపు ప్రచారం చేస్తున్నా, వాటిని అరికడుతున్నామని చెప్తున్నా, అనేక రూపాల్లో చూసినప్పుడు వెనకాల రాజకీయ అండదండలతోనే ఇవన్నీ కూడా కొనసాగుతున్నాయి అనేటటువంటిది తెలుస్తుంది. కాబట్టి ఆ రకంగా యువత పక్కదారిన పడుతున్నటువంటి పరిస్థితి.
అట్లాగే దేశంలో కానీ రాష్ట్రాల్లో కానీ యువత క్రీడలను ప్రోత్సహించేటటువంటి దానికి ఎలాంటి ప్రాధాన్యత లేదు. క్రీడలను ప్రోత్సహించడానికి ప్రత్యేకమైనటువంటి చర్యలేవి రాష్ట్ర ప్రభుత్వం నుంచి లేదు, కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా లేదు. 140 కోట్ల పైగా జనాభా కలిగినటువంటి ఈ దేశంలో యువతనే ప్రధానమైనటువంటి అత్యధిక జనాభా కలిగినటువంటి దేశంలో, ప్రపంచంలో మనం ప్రపంచ క్రీడల్లో వెనకబడిపోతున్నాం. శక్తివంతమైనటువంటి యువతను సరిగ్గా ఉపయోగించుకునేటటువంటి స్థితి లేదు. అలాంటి స్థితి ఇప్పుడు ప్రభుత్వాలు ఆ రకమైనటువంటి కొనసాగిస్తున్నాయి. అట్లాగే దేశవ్యాప్తంగా యువతనంతా కూడా ప్రకదారి పట్టించేటటువంటి వాటిలో భాగంగా మరోవైపు ఈ మతోన్మాద రాజకీయాల్ని ముందుకు తీసుకొస్తున్నాం. ఈ మతోన్మాద రాజకీయాల్లో మతోన్మాదాన్ని పెచరిల్లింపులు చేసి ప్రజా సమస్యల నుంచి, నిరుద్యోగ సమస్యల నుంచి పక్కదారి పట్టించేటటువంటి పద్ధతుల్లో కాలం గడుపుకొని ప్రభుత్వాలు అధికారంలోకి కొనసాగడానికి బీజేపీ ప్రయత్నం చేస్తుంది. ఇచ్చినటువంటి హామీలు అమలు చేయకుండా మభ్యపెట్టేటటువంటి పద్ధతిని ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా కొనసాగిస్తున్నట్టు. ఇప్పుడు పాఠశాలలు రేపు 15 నుంచి ప్రారంభం కాబోతున్నాయి. అక్కడ వాటికి సంబంధించినటువంటి విషయాల మీద ముఖ్యమంత్రి గారు మాట్లాడారు. మరి 15 క్లాసులు ప్రారంభం కాబోతుంటే ఖాళీగా ఉన్న టీచర్ పోస్టులు అన్ని భర్తీ చేయాలి కదా. క్రీడలను ప్రోత్సహించాలంటే పీటీ టీచర్ల పోస్టులు భర్తీ చేయాలి కదా. పిల్లలు పత్రికలు, వార్తలు చదివేటట్టుగా కొంత టైం కేటాయించాలని ఈ రోజు ముఖ్యమంత్రి అంటున్నాడు. మరి పాఠశాలల్లో, కాలేజీల్లో లైబ్రరీలు ఉండాలి కదా, పుస్తకాలు ఉండాలి కదా. వాటన్నిటివి ఏమీ లేకుండానే పత్రికల్లో కొన్ని ప్రకటించేసి మేము ఇవన్నీ చేస్తున్నామని చెప్పి ప్రజల్లో భ్రమ పెట్టడానికి కానీ వాటిని అవకాశాలని కల్పించేటటువంటి చర్యలేవి లేవు. అందుకని ఈ నేపథ్యంలోనే మొత్తం యువజన అంటే యువతీ యువకుల సమస్యల మీద రాష్ట్ర వ్యాప్తంగా సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన పోరాట కార్యక్రమాలు నిర్వహించాలనేటువంటి ఉద్దేశంతోనే ఈ నెల 16, 17 తేదీల్లో యువ సమ్మేళనం సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నాం. ఈ కార్యక్రమానికి ఇంతకు ముందు చెప్పినటువంటి నాయకులంతా కూడా హాజరు కాబోతున్నారు. ఈ దాంట్లో ఈ నిరుద్యోగ సమస్య, వెంటనే ఖాళీ పోస్టులన్నీ కూడా భర్తీ చేయాలనేటటువంటి అంశంతో పాటు మిగతా యువతీ యువకులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలన్నిటి మీద ఒక ఆందోళన పోరాట కార్యక్రమాన్ని ఈ సదస్సులో నిర్వహించబోతున్నాం. ఆ సదస్సులో రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఉద్యమాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేకమైనటువంటి విధానాలు, ముఖ్యంగా యువతకు వ్యతిరేకమైనటువంటి విధానాలు, యువతకు ఇచ్చినటువంటి హామీల అమలు కోసం ఈ పోరాటాన్ని నిర్వహించాలని చెప్పి సిపిఎం పార్టీ భావిస్తుంది. పెద్ద సంఖ్యలో యువతీ యువకులు పాల్గొని ఈ సదస్సును జయప్రదం చేయాలని చెప్పి కోరుతున్నారు. అలాగే 18 సంవత్సరాలు నిండినటువంటి యువతులకంతా కూడా స్కూటీలు ఇస్తానని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. ఇప్పుడు స్కూళ్ళు ప్రారంభమవుతున్నాయి, కాలేజీలు ప్రారంభమవుతున్నాయి. వాటిని వెంటనే అమలు చేసేటట్టుగా చర్యలు తీసుకోవాలా. భారతంలో విద్యార్థుల సమస్యలు, హాస్టల్ సమస్యలు, అట్లాగే స్కూళ్ళ సమస్యలు, వీటినంతా కూడా పరిష్కరించేటట్టుగా చర్యలు తీసుకోకపోతే ఈ ఉద్యమం తీవ్రమైనటువంటి రూపంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మీద కొనసాగుతుందని చెప్పి తెలియజేస్తూ ముగిస్తున్నారు.